ముండ్ల పొదలో పడ్డ విత్తనము మొలిచి పెద్దగయ్యి మంచి ఫలాన్ని ఇచ్చింది. అది నిజమైన విశ్వాసి జీవితం కూడా ముండ్ల పొదలో ఉన్నట్టే. ఇగో డబ్బు ఉన్నవాడు, ధనవంతుడు, సంపాదన ఉన్నవాడు సంతోషంగా ఉంటాడు, ఆనందంగా ఉంటాడు. కానీ ఒక పేదవాడట ఒక అనుభవం కలిగి ఉంటాడట. ఒక డబ్బు లేని వ్యక్తి, ఒక పేదవాడు అనుభవం కలిగి ఉంటాడంట. అర్థమైందా మీకు నేను చెప్పిన మాట? ఉన్నవానికి అనుభవం ఉండదు. నిజమైన లైఫ్ ఏంటి, నిజమైన జీవితం ఏంటి, నిజమైన బ్రతికేంటి అనే విషయాలు తెలియదు ఉన్నవాడికి. కానీ ఒక పేదవానికి నిజమైన బ్రతికేంటి, నేను ఎలా ఇక్కడ బ్రతికి ఉన్నాను, కేవలం ఏ కృప ద్వారా నేను బ్రతుకుచున్నాను, నేను ఎలా బ్రతుకుచున్నాను, నా సంసారాన్ని ఎలా నేను పోషించుకుంటున్నాను, నేను ఎంత కష్టపడి ప్రతిరోజు నా కుటుంబాన్ని, కొంతమంది రోజుకు కిలో బియ్యం కొని తినేవాళ్ళు ఉన్నారు తెలుసా, ఇప్పటికి కూడా ఉన్నారు. మా దేవులమర్రిలో కూడా ఉన్నారు. 2 కిలోలు 3 కిలోలు కొనుక్కొని పోయి 2 రోజులు వండుకొని తినే వాళ్ళ జీవితంలో వాళ్ళకి అనుభవం ఉన్నది. దాని విలువ తెలుసు, జీవితం విలువ. ఉన్నవాడికి విలువ తెలియదు. ధనం, డబ్బు. ఈరోజు మనం పేదవాళ్ళము, పేదరికంగా ఉన్నామని బాధపడుచున్నాం. మనం పేదరికంగా లేము, అనుభవం కలిగి ఉన్నాం. హల్లెలూయా. గొప్ప గొప్ప అనుభవం ఉన్నది మనకి, సమాధానం చెప్పగలిగే అనుభవం మనలో ఉన్నది. అందుకని మరణములో కూడా యేసు ప్రభు విశ్వాసాన్ని విడిచిపెట్టద్దు. మొదలు ఎలా ఉండే మన ప్రేమ? యేసు క్రీస్తు అంటే చచ్చిపోవాలనిపించేది తెలుసా ఫస్ట్లో. ప్రార్థన అంటే విడువలేని సంబంధం ఉండే మనకి. ఈరోజు ఆ సంబంధాన్ని కలిగి మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, మన జీవితం ఎక్కడికి నుంచి వచ్చినో తిరిగి అక్కడికి వెళ్ళాల్సిందే. పోకుంటే ఇక్కడ ఉండము. పుట్టగానే పిల్లోడు క్యార్మని ఏడుస్తాడు తెలుసా హాస్పిటల్లో. చచ్చిపోయిన తర్వాత ఏడుస్తాడా? నిజమా కాదా? నేను మాట్లాడేది ఏమన్నా అర్థమవుతుందా మీకు? పుట్టగానే తల్లి గర్భం నుండి బయటికి రాగానే కేక్ వేస్తాడు, ఒకసారి ఏడుస్తాడు. ఏడవకపోతే ఏం చేస్తారు డాక్టర్లు? గ్యారంటీ ఇవ్వరు. ఏడవకపోతే చెప్పలేమంటారు, ప్రయత్నాలు చేస్తారు, కొట్టి చూస్తారు. తర్వాత 4-5 గంటలు ప్రయత్నాలు చేసి కుదరదని ఐసీలో ఇంతలోనో బాక్సుల్లో పెట్టేస్తారు. ఏడిస్తే నో ప్రాబ్లం అంట. కానీ అదే వ్యక్తి చనిపోయిన తర్వాత ఏడుస్తాడా? మరి ఆయన ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? హిందూ ప్రకారంగా చూస్తే ఏమంటారో చెప్పనా? ఆత్మ 7 రోజుల దాకా సూరు మీద కూర్చొని ఉంటుంది, ఇంటి ముందు కూర్చొని ఉంటుంది, బయట కూర్చొని ఉంటుంది, ఏడుస్తూ ఉంటుంది. మనం ఏడుస్తూ ఉంటే మన పక్కలో వచ్చి కూర్చుంటుంది. సత్యమేనా ఇది? నమ్మవచ్చా? నమ్మరాదా? మీకు తెలుసా తెలియదా? ఇట్లా అంటారా అనరా హిందువులు? మరి మీరేమంటున్నారు? చనిపోయిన మనిషి అంటున్నాడట కదా, మీరెందుకు నా కొరకు ఏడుస్తున్నారు? నేను వచ్చిన డ్యూటీ అయిపోయింది. తిరిగి నేను ఎక్కడి నుండి అయితే వచ్చానో, ఏ ఊరు నుండి అయితే వచ్చానో, ఏ రాష్ట్రం నుండి అయితే వచ్చానో, ఏ స్థలం నుండి అయితే నేను ఇక్కడికి వచ్చానో, నేను తిరిగి అదే స్థలానికి వెళ్తున్నాను. నా బాడీ ఇక్కడ ఉంది కదా, అది నాది కాదు, నాకు ఇచ్చిన డ్రెస్ కోడ్ అది. ఇప్పుడు నువ్వు ఒక డ్యూటీకి వెళ్ళిపోయావు అనుకో, గార్డెన్ ఒక 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 సురిచగడ్ రోడ్ ఉంది, అది ఇప్పుడు ఒక డ్యూటీకి వెళ్ళిపోయావు అనుకో, నీకు ఒక డ్రెస్ ఇస్తారా? ఇవ్వరా? నీ డ్యూటీ అయిపోయిన తర్వాత డ్రెస్ని వేసుకొని వస్తావా? అక్కడ ఉంచేస్తావా? డ్రెస్ని ఎప్పుడు పెట్టుకొని తిరగకుతా, అక్కడ వదిలేసి మనం రిటర్న్లో వచ్చేస్తాం కదా. ఆయన అంటున్నాడు, చనిపోయిన ఒక వ్యక్తి అంటున్నాడు కదా, అది నా డ్రెస్ లాంటిదే నా శరీరం. అది ఇన్ని దినాలు నా డ్యూటీలో ఉన్నాను కాబట్టి నేను వేసుకున్నాను, దాంట్లో ఉన్నాను, దాంట్లో తిరిగాను, దాంట్లో వర్క్ చేశాను.
దాంట్లో పని చేశాను, దాంట్లో ఉన్నంత వరకు నా డ్యూటీ కంప్లీట్ చేశాను, నా ప్రయాణం కంప్లీట్ చేశాను, నా రోజులు కంప్లీట్ చేశాను, నా ఇల్లు కంప్లీట్ చేసుకున్నాను, ఏదో 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 నా లైఫ్ నేను ముగించేశాను. అంటే నా డ్యూటీ అయిపోయింది. ఇక్కడ ఇదిగో నా డ్రెస్ కోడ్, నువ్వు ఇచ్చిన డ్రెస్, ఈ లోకం నాకు ఇచ్చిన డ్యూటీలో ఇచ్చిన డ్రెస్ ఇది, ఇక్కడే వదిలేసి రిటర్న్ వెళ్ళిపోతున్నాను. మీరు ఎందుకు ఏడుస్తున్నారు నా కొరకు? నాన్న నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? నేను దాన్ని తీసుకెళ్ళలేను. ఎందుకు? నా డ్యూటీ ముగిసిపోయింది. హైదరాబాద్లో ఉన్నప్పుడు సెక్యూరిటీ గార్డ్ చేయడానికి వెళ్ళాను. నేను ఒక 3 నెలలు వేసాను ఒక అపార్ట్మెంట్లో. తెలుసా, నాకు అప్పుడు ఒక డ్రెస్ ఇచ్చారు, సేమ్ పోలీస్ డ్రెస్ లాగానే. 3 నెలల వరకు వేసుకున్నాను. 3 నెలలు అయిపోయిన తర్వాత డ్రెస్ శుభ్రం ఉతికి వాళ్ళకి ఇచ్చేసి వచ్చేసాను. అంటే నా డ్యూటీ కంప్లీట్ అయిపోయింది. ఈ శరీరము ఈ ప్రాణానికి సంబంధం లేదు. ఇందులో ఉన్నంత వరకే, నువ్వు ఆ డ్రెస్సులో ఉన్నంత వరకే నీకు ఆ డ్యూటీకి సంబంధం ఉంది. నువ్వు ఆ డ్రెస్ నుండి బయటికి వెళ్ళాక నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? పలానా దేవులమారి నుండి వచ్చాను, ట్రైన్ ఎక్కాను తెలంగాణ, వచ్చి కాకినాడలో దిగేసి ఇంటికి వచ్చేసాను. నాకు సంబంధం లేదు. ఈరోజు ప్రాణం కూడా ఆ విధానంగానే వెళ్ళిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు అన్నాడు కదా, నువ్వు ప్రాణం ఉండంగానే తెలుసుకో ఒక నిజాన్ని. 2 చేతులు వెనక్కి పెట్టి నిలబెడతాడట అక్కడ పోయిన తర్వాత. ఎక్కడ పోయిన తర్వాత తెలుసా? యేసు ప్రభు సింహాసనం పైన కూర్చొని నువ్వు 2 చేతులు వెనక్క పెట్టుకొని నిలబెడతాడట. నిర్ణయం చెప్పాలి. మా తండ్రి వచ్చిందని అడిగాడు, హైదరాబాద్లో ఎలా ఉంది డ్యూటీ, ఏ విధానంగా డ్యూటీ చేసావు, ఏ రాత్రి డ్యూటీ చేసావు, ఏ సమయానికి వెళ్ళావు, ఏ సమయానికి వచ్చావు, ఏం తిన్నావు, ఏం తాగావు, 6 నెలలు ఎంత సంపాదించావు అడిగితే ప్రతిదీ వివరంగా చెప్పాను మా తండ్రికి. హల్లెలూయా. ఆడ పరలోకపు తండ్రి కూడా అదే విధానంగా అడుగుతాడట, ఎలా కంప్లీట్ చేసావు నీ డ్యూటీ, ఎంత సంపాదించావు డ్యూటీలో. డబ్బు కాదు, హృదయ వేదన ఎంత సంపాదించావు, విశ్వాసం ఎంత సంపాదించావు, ప్రేమ ఎంత సంపాదించావు. కొంతమందికి అనాథలను చూస్తే చిరాకు అనిపిస్తుంది, కొంతమందికి గతి లేని వాళ్ళని చూస్తే మంచి నీళ్ళు తాగుతుంది కాదు. పాస్టర్లు కూడా ఉన్నారు తెలుసా, కొంతమంది దైవ సేవకులు కూడా ఉన్నారు. పాక ఇట్లా ఇల్లు కొంచెం ఈగలు అది ఇది ఉన్నది అనుకో, ఆడ మంచి నీళ్ళు కూడా తాగరాలు. అమ్మ ప్రార్థన చేసిపోతామమ్మా, మీకు ఇప్పుడే తిన్నామమ్మా అని చెప్తారు. మానవుని లైఫ్ కొద్ది వరకే. హల్లెలూయా. అందుకు మనని యేసు ప్రభు నిలబెట్టి అడుగుతాడట, ఏం చేసావు నీ డ్యూటీలో, ఎంత సంపాదించావు నీ డ్యూటీలో, ఎన్ని రోజులు ఉన్నావు నీ డ్యూటీలో, ఎలా ముగిసింది నీ యాత్ర, నువ్వు ఎన్ని బాధలు పడ్డావు, ఎన్ని సమస్యలు పడ్డావు, ఎన్ని కన్నీళ్లు కార్చావు, ఎంత సంపాదించావు, ఎంతమందికి సహాయం చేశావు, ఎంతమందిని ప్రేమించావు, ఎంతమందిని గౌరవించావు, ఎంతమందికి విలువనిచ్చావు, ఎన్నిసార్లు ప్రార్థన చేశావు. నీ లిస్ట్ మొత్తం యేసు ప్రభు లిస్టులో. ఆ రోజు ప్రభు మనల్ని అడిగినప్పుడు ఏం సమాధానం చెప్తాం? ఒక పాట ఉంది తెలుసా, ఒక పాటలో ఒక చరణం ఉంటుంది, నరకమా పరలోకమా, నరకమా పరలోకమా, ఇప్పుడే నిర్ణయం చేయాలి అంటున్నాడు. ఇప్పుడే నిర్ణయం చేయాలి, నరకమా పరలోకమా. మట్టి నుండి వచ్చిన ఈ శరీరము మట్టిలోనే కలవాలి, స్వామి నీవిచ్చిన నీ ఆత్మ తిరిగి నీ చెంతకు చేరాలి. ఎవరిచ్చారు ఈ ఆత్మ? నీ సొంతమా ఈ ఆత్మ? నీ ఆత్మకి గ్యారంటీ ఉందా? నీ ఆత్మకి నువ్వు దక్కించుకునే శక్తి ఉన్నదా? నీ ఆత్మని కాపాడుకునేంత బలం ఉన్నదా నీ దగ్గర? ఉందా? ఉన్నదా? ఎవరిచ్చారు ఈ ఆత్మ? ఎక్కడి నుంచి వచ్చింది? తిరిగి అక్కడికి ఏం చేయాలి? చనిపోయే వరకు నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోవాలి. హల్లెలూయా. మొదటి ప్రేమ అంటే ఏంటి?
నాగడిపై చేయి పెట్టావు, నాగలిపై చేయి పెట్టావు, పొలం చూసావు, చాలా ఉన్నది, ఇంత దున్నగలుగుతాను అని వెనక్కి తిరిగి చూసావు. ఎప్పుడు దున్నుతావు? కళ్ళు మూసుకొని ముందుకు నడవాలి. కానీ ప్రేమలో, విశ్వాసంలో ఉండాలి, ఆనందంలో ఉండాలి, నలుగురిని ప్రేమించాలి, బయటికి వెళ్ళి నలుగురితో సంబంధము కలిగి ఉండాలి, నలుగురితో ప్రేమ కలిగి మాట్లాడాలి. మన విశ్వాసం ఎలా ఉంది, ఎలా పరీక్షిస్తున్నాం అనేది ప్రభు ముందు తెలుస్తుంది. ఈరోజు ఏమి తెలియదు, నీ విశ్వాసం నా విశ్వాసం ఎలా ఉందో తెలియదు. ఒక టైం నేను ముందు పోయాను అనుకో, నన్ను పక్కన పెట్టి ఉంచుతాడు, నన్ను ఒక రూమ్లో ఉంచుతాడు. మీ అందరికీ డిక్లేర్గా చెప్తున్నా, చెప్పేది అబద్ధం కాదు, మీకు అర్థం కావడానికి రూమ్లో అవి చెప్తున్నా. అక్కడ కూడా ఉంటాయి సేమ్ ప్యాసేజ్. దేవుడు ఏమన్నాడో తెలుసా? నేను వెళ్తూ ఉన్నాను, సిలువలో మరణించిన తర్వాత ఏమన్నాడో తెలుసా? నేను తిరిగి వెళ్తూ ఉన్నాను, నేను మళ్ళొస్తా మిమ్మల్ని తీసుకుపోవడానికి, అంతవరకు మీకు నేను జాగని సిద్ధం చేస్తా అక్కడ అన్నాడు. అర్థమైందా? ఏం చేస్తా అన్నాడు? మీకు ఒక జాగా, ఒక బెడ్రూమ్ రెడీ చేస్తా అన్నాడు. ఇప్పుడు ఆయన రావడమే లేట్, మనం వెళ్ళడమే ఉంది. అందుకేమైందంటే మనని అడిగినప్పుడు మనం ఏం సమాధానం చెప్పగలుగుతాం? ఒక రూమ్లో పక్కకు పెడతాడా మనను? ఎప్పుడో వీళ్ళందరూ వస్తారు, అప్పుడు పిలుస్తాను నన్ను మళ్ళీ బయటికి. నిలబెడతాడు, ఒక్కొక్కరిని నిలబెడతాడు. వీళ్ళందరికీ నీవు సువార్త చేసింది నిజమేనా అని నన్ను అడుగుతాడు. అప్పుడు మిమ్మల్ని కూడా అడుగుతాడు, మిమ్మల్ని ఈయన పిలిచాడా, ప్రేమించాడా? అప్పుడు మీరు కూడా ఒప్పుకోవాలి, పలానా వ్యక్తి ఈయన మా సేవకుడే మమ్మల్ని పిలిచాడు అని. అప్పుడు నాకు స్వర్గం దొరుకుతుంది, పరలోక రాజ్యంలో మార్గం ఉంటుంది. పరలోకం పోవడం అంటే ఈజీ కాదు. బాప్తిస్మా తీసుకుంటే టికెట్ తీసుకున్నట్టు కాదు, రొట్టె భోజనం తింటే టికెట్ తీసుకున్నట్టు కాదు, సాయంత్రం ప్రార్థన, ఉదయం ప్రార్థన అయిపోయింది పరలోక రాజ్యం రెడీ. నో, అట్లా కాదు. విశ్వాసం ఉండాలి. హల్లెలూయా. యోబు ఒక మాట అన్నాడు చూడండి. యోబు రాసిన గ్రంథము 13వ అధ్యాయము 15వ వచనం చదవండి. యోబు ఒక మాట అన్నాడు. ఎంతో అధ్యాయం తెలుసా? చెప్పాలమ్మా, ఎంతో అధ్యాయం ఎంత? 13 వచనం 15 చదవాలి ఎవరన్నా. యోబు వెళ్ళిందా? యోబు రాసిన అధ్యాయము 13వ అధ్యాయము 15వ వచనం. तो मला ठार मारणार, तरी मी त्याची आस धरीन. माझ्या वर्तनक्रमाचे त्याच्या समोर मी समर्थ करीन. హల్లెలూయా. మొత్తమైందాక? ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుకొని ఉంటాను అన్నాడు యోబు. ఏమన్నాడు తెలుసా? ఎవరు చంపినను? చూసావా విశ్వాసం ఎలా ఉంది? యోబు అంటున్నాడు కదా, ఆయన నన్ను చంపినడు, నేను ఆయన కొరకే కనిపెట్టుకొనిచున్నాను, ఆయన సన్నిధిన నా ప్రవర్తన ఎలా ఉందో నేను రుజువు చేస్తాను అన్నాడు. ఛాలెంజ్ చేశాడు అనమాట యోబు. అమ్మ మీరందరూ ఒకసారి ఇటు చూడండి. మీ ఇంట్లో ఒక నిజాయితీ పని చేశారనుకో, బయట నేను వచ్చి అంటాను కదా, శారదాకి అట్టి అని చెప్తాను అన్నాను అనుకో, శారదాకి ఏమంటుంది? అన్నా నిజం అన్నా. ఎంత కాన్ఫిడెన్స్తో చెప్తాను. ఎందుకు? నేను ఆల్రెడీ చేశాను. ఇప్పుడు ఆయన అదే చెప్తున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? ఆయన ముంగట నేను ఎలా తిరిగానో రుజువు చేస్తా అన్నాడు. హల్లెలూయా. మనం చేయగలుగుతామా రుజువు? మాట్లాడగలుగుతామా? అసలైన విశ్వాసి మాట్లాడవలసిన మాట ఇదే. ఏదో చేయడం కాదు, ఏమో చేయడం కాదు. ఏం చేయడం తెలుసా? రుజువుపరచడం. అమ్మా యేసు ప్రభు ముందు నిలబడ్డప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉందో రుజువు చేయగలుగుతావా? నా ప్రవర్తన ఎలా ఉంది, నా పరిస్థితి ఎలా ఉంది, నువ్వు చూడలేదా ప్రభువా? నేను ఎవరినన్నా నా మనసులో ఉంచుకున్నానా? లేదు. నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, నేనే చెప్తున్నా. నేను ఎవరికైనా శత్రుత్వం ఉన్నానా? లేదు. నేను ఎవరిని బాధ పెట్టలేదు, ఏ పాపం చేయలేదు, అబద్ధం ఆడలేదు, మోహపు చూపు చూడలేదు, ఏ అమ్మాయితో విచారం చేయలేదు, ఏ అబ్బాయితో విచారం చేయలేదు. నేను రుజువు చేస్తాను.
అనే అంత ధైర్యం మనలో ఉందా? ఇప్పటిదాకా చేశాం కావచ్చు, ఇప్పుడు మానుకోవాలి. హల్లెలూయా. ఆయన అంటున్నాడు కదా, నేను రుజువు చేస్తా. ఉందా మామ, నీకు దొరికిందా? యోగు రాసిన గ్రంథం, అందులో ఉండదు యోగు, పెద్ద బైబిల్లోనే ఉంటుంది. హల్లెలూయా. ఏమంటున్నాడు? ఆయన సన్నిధిన నా ప్రవర్తన రుజువుపరుస్తా నేను. ఎవరు వచ్చారో తెలుసా? యోబుకు బాధ ఉన్నప్పుడు 3 దోస్తులు వచ్చారు. ఎంతమంది వచ్చారు? ఏం దేవుడయా, ఏం పాపం చేసినావు, ఆ దేవుడు నీకు ఇలాంటి శిక్ష చేశాడు. ఏం అన్యాయం చేసినావు, నీకు ఇలాంటి శిక్ష చేశాడు అన్నప్పుడు ఆ 3 దోస్తులకి ఈయన ప్రసంగం చేస్తూ ఉన్నాడు. వాక్యం చెప్తున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? నేను చనిపోయినా పర్వాలేదు, నేను ఆయన కొరకే చూస్తా. ఒక టైం నేను చచ్చిపోతే, ఆయన సన్నిధికి పోతే నా ప్రవర్తనని రుజువు చేస్తా. నేను, నాకంత ధైర్యం ఉందయా, నువ్వేందయ్యా నాకు చెప్పేది? నువ్వేం మాట్లాడుతున్నావా? నేను చచ్చిపోతా, నా దేవుడు చంపాడు నన్ను. కానీ నువ్వేందుకు మాట్లాడేది? నేను పాపం చేస్తే రోగం వచ్చిందా? అత్తరాని నా ప్రవర్తన ఏంటి, నా విశ్వాసం ఏంటి, నా ప్రార్థన ఏంటి, నా వాక్యం ఏంటి, నా 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 క్రైస్తవ జీవితం ఏంటో నేను రుజువు చేసుకుంటాను కదా. అమ్మా ఆయన పంపించే. ఈరోజు మనం ఎలా రుజువు చేయగలుగుతామా? ఒకసారి మనం గట్టిగా ఆలోచన చేయాలి. నేను చెప్పాను, జీవితం మనది శాశ్వత కాలం కాదు. శాశ్వత కాలం కాదు. బిస్కిలమ్మ, శాశ్వత కాలం బ్రతకలేమమ్మా. ప్రార్థన అని, వాక్యం అని మన ఇష్టానుసారంగా తిరగకూడదు. మన ఇష్టానుసారంగా తిరగదు. మనం ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు తెలుసా? చచ్చిపోయిన తర్వాత ఆత్మ మీద అల్లాడుతుందట, ఇంకొక 2 రోజులు ఉంటే నేను మొత్తం మారేవాడిని అని. ఏడుస్తుందట ఆత్మ. బయటికి వెళ్ళిన తర్వాత ఏడుస్తుందట. శరీరం నుంచి బయటకు వెళ్ళిన తర్వాత ఒక 30 నిమిషాలు ఏడుస్తుందట పక్కన కూర్చొని. ఒక 2 నిమిషాలు నేను ఈ బాడీలో చూస్తే ఇప్పుడు మారుతాను. నేను ప్రయత్నం చేసినా తిరిగి రావడం ఉండదమ్మా. మీకు చెప్పేది చిన్న చిన్న జోక్ విషయాలు కాదు. నేను ఎప్పుడైనా బుట్ట కథలు చెప్తలేదు. అనగనగా ఒక రాజు అడవికి వెళ్ళాడు, 7 చేపలు పడ్డాడు, 3 ఎండాయి, 3 ఎండలేదు. ఇది ఒక శాస్త్రం. ఇది కాదు నేను చెప్పేది, దేవుని వాక్యమే. ఆ రోజు ఆ ప్రాణం కొట్టుకుంటుందట తెలుసా. ఒకసారి నేను ఇందులో చూస్తే బాగుండని. బాడీలోకి ఎంటర్ అయితే అది కానీ చొరడానికి జాగలు ఉండే, దారులన్నీ మూయబడతాయట. పక్కన కూర్చొని ఏడుస్తుందట. ఎన్నిసార్లు చెప్పాడు రా వీళ్ళు. శరీర కోరికలు ఇవన్నీ శరీరానికి సంబంధించినవి, ఆత్మకు సంబంధించింది ఏ కోరిక లేదమ్మా. దేవునిలోనే దొరుకుతుంది ఆ కోరిక. మనం ముందుకు వెళ్ళి రుజువుపరచాలి. హల్లెలూయా. విశ్వాసంలో మరణం వరకు ఉండాలి. ఆయన అంటున్నాడు, మరణం కొరకు ఆయన నన్ను చంపినా నేను ఆయన కొరకు కనిపెట్టుకుంటాను. ప్రార్థన రోజు పనులు చూసుకోకూడదు. ప్రార్థన రోజు ఎమర్జెన్సీ అయితేనే వెళ్ళాలి. ఎమర్జెన్సీ, అది దేవుడికి కూడా తెలుసు. తప్పనిసరి ఉంటేనే ప్రయాణం కానీ పని కానీ ముందుకు వెళ్ళాలి. లేదా అంటే తర్వాతనే నేను వస్తా, మీరు వెళ్ళండి. దేవుడు ప్రేమించగలిగిన శక్తిమంతుడు ఆయన. ఇంకా రాబోతున్న రోజుల్లో అనేకమైన విచిత్రాలు కనపడతాయమ్మా. హల్లెలూయా. మొన్న ఎంత విచిత్రం. తల్లి, కొడుకు, బిడ్డ, ముగ్గురు ఒక వారంలో సునామీ. మా గుండెలు చాలా లేవు తెలుసా. ఆదివారం ఇక్కడి నుంచి పోయాను. శరీరం నా హృదయం చాలా లేదు తెలుసా. నా హృదయం చాలా దడలేసింది నాకు ఒక్కసారి. ఏం చూడాలి, కళ్ళు చూడడానికి, ఆ బాడీల దగ్గరికి పోవడానికి నా గుండె డాప్ డాప్ డ్రాప్ 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 వేగం పెరిగిపోతాం. కళ్ళు పూసుకొని ప్రార్థన చేసుకుంటూ పోయాను తెలుసా. ఔషి పిల్లలు తెలుసా, యవ్వనులు తెలుసా, చక్కటి శరీరం, మంచి అందం. ఏ అందమైనా ఏ శరీరమైనా ఎంత లైఫ్ ఉంది. భార్య పిల్లలకి సంతోషం తీరలే, ఇంకా తీరలే అలా సంసారం. ఇంత దాకా మనం వచ్చామంటే ఎంత గొప్ప ప్రేమ. రణమంత్రాన చనిపోయారు. తల్లి బాధ ఎంత, తండ్రి బాధ ఎంత, చనిపోయిన పిల్ల బాధ ఎంత. ఏ కాకి వల్లే ఒక్కతే ఉన్నా తెలుసా ఫ్యామిలీలో. ఇప్పటికీ ఏడుస్తుంది ఆ పిల్ల. మీ మమ్మీ పోయింది, దేవుడి దగ్గరికి పోయింది. మా చెల్లె కూడా దేవుడి దగ్గర. మీ డాడీ తాగుతున్నాడు. ఆ పాప ఏడిస్తే ఎంత బాధ. ఏం చేయాలి? ఎన్ని లక్షలైనా పెడతాం. ఇప్పుడు మేము రెడీ ఉన్నాం పెట్టడానికి. ఆ రోజు మినిమం 150 మంది పోయాం మేము.
మొన్న దినాలకి మినిమం 40,000 రూపాయలు కుప్ప పెట్టారట అక్కడ. 40,000 రూపాయలు. ఎంత జనం వస్తే 40,000 కట్నం పడ్డది. నిన్నగాక మొన్న జరిగింది. ఎంత జనం వచ్చారనుకుంటున్నా. అంత జనం మాట్లాడేది ఒకటే మాట, ఎన్ని లక్షలైనా పెట్టుకుంటాం, ప్రాణాన్ని రప్పించగలిగిన సామర్థ్యుడు ఎవడన్నా ఉన్నాడా? అమ్మ, ప్రాణం బయటకు వెళ్ళిన తర్వాత బాధపడద్దు, దేవుని సన్నిధిలో రుజువు చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసము మరణకాలం అందు సంతోషించాలి. విశ్వాసంలో ఇప్పుడు మరణకాలం, వయసు అయిపోయింది నాన్నది, చనిపోవాలని నేను చెప్పడం లేదు, వయసు అయిపోయింది. విశ్వాసంలో ఉండాలి నాన్న, జారిపోకూడదు. పోతూ పోతూ ఉంటే ఆటంకాలు వస్తాయి, బాధలు వస్తాయి, శ్రమలు వస్తాయి. నువ్వు డ్యూటీలో ఉన్నప్పుడు ఉండే ఆ శ్రమలు, టైంకి రాకపోతే నీ పైన ఉన్నోడు తిట్టడా, సరిగా డ్రెస్ కోడ్ లేకపోతే తిట్టడా, సరిగా రైటింగ్ లేకుంటే తిట్టడా, సరిగా కంప్యూటర్ కొట్టకపోతే తిట్టడా. ఇది ఒక ప్రయాణమే. ఈరోజు మనం ఒక సత్యమైన మాట నేర్చుకోవాలి. చనిపోకముందే మన జీవితాన్ని ఏం చేయాలి? మార్చుకోవాలి. ఎవరు ఉన్న దగ్గరికి వెళ్ళడం, నలుగురు ఉన్న దగ్గరికి వెళ్ళడం, 5గురు ఉన్న దగ్గరికి వెళ్ళడం పెద్ద విశ్వాసంలో విశ్వాసం కాదు. 10 మందిలో మంచివాడు చెడ్డవాడు మంచివాడు లెక్కనే ఉంటాడు. కానీ 10 మందిలో చెడ్డవాళ్ళలో మంచివాడు ఒకడు ఉండాలి. 10 మంది మంచివాళ్ళు ఉన్నాడు, అందులో ఒక చెడ్డోడు ఉన్నాడు, చెల్తుంది. 10 లోట్లు బాగున్నాయి, ఒక లోటు చినిగి ఉన్నది, చెల్తుందా చెల్లదా? 10 విత్తనాలు బాగున్నాయి, ఒక విత్తనం పుచ్చున్నది, నడుస్తుంది. నడవదా? నడుస్తుంది. కానీ 10 విత్తులు పుచ్చున్నాయి, ఒక విత్తనమే బాగుంది, చెల్తుందా? 10 మంది మంచోళ్ళు ఉన్నారే, ఆ 10 మంది చెడ్డోళ్ళు ఉన్నారే, ఆ చెడ్డోళ్ళ ముందే నువ్వు మంచిదానిగా ఉండాలి. అక్కడ చూపించాలి నువ్వు రుజువు చూపెట్టాలి. నువ్వు వాళ్ళకి నీకు సంబంధం ఏముంది? వాళ్ళలా నువ్వు చేస్తున్నావు కదా, వాళ్ళలా నువ్వు నడుస్తున్నావు కదా, వాళ్ళలా నువ్వు మాట్లాడుతున్నావు కదా, వాళ్ళలాగానే నువ్వు శత్రుత్వాన్ని పాటిస్తున్నావు కదా. యేసుక్రీస్తు గురించి నాకే తెలుసు, ఆల్రెడీ నేను చిన్నప్పుడు నమ్ముకున్నాను, నాకెంతో తెలుసు. ఏం తెలుసు? సముద్రం ఎంతుందో కొలవచ్చట, కానీ బైబిల్లో ఎంతుందో కొలవలేమట. అర్థమైందా నాన్న? సముద్రం ఎంత లోతుందో కొలవచ్చట. ఏం తెలుసు? నా ఇష్టం, నా ప్రార్థన, ఎప్పుడో చేస్తా, ఏదో చేస్తా, సరి చేస్తా. ఎందుకు ఇదంతా? మేమేమన్నా దేవుని వాక్యం బోధించేటప్పుడు మీకు మిస్టేక్లు ఏమన్నా చెప్తున్నామా? మిమ్మల్ని ఏమన్నా ముంచడానికి ప్రయత్నం చేస్తున్నామా? మీరు చాలా గొప్పగా ఆలోచించాలా. మిమ్మల్ని తప్పు మార్గంలో నడవండి అమ్మా, మీరు రోజుకి ఇంత దొంగతనం చేయండి, ఇంత సంపాదించుకోండి, మీరు బాగుపడతారు అని ఎప్పుడన్నా చెప్పామా? మీరు అబద్ధం ఆడండి, అలాంటి మాటలు చెప్పొద్దు, అలాంటి కాడ అబద్ధం ఆడండి, మీరు ఎందుకు తప్పులో దొరుకుతారని ఎప్పుడన్నా చెప్పామా? మరి ఇది సత్యం ఇక్కడే ఉంది కదా. హల్లెలూయా. ఎదుటి వాళ్ళని చూసి మనం వాళ్ళలా మారడం కాదు, వాళ్ళు మనలా మారేలా చేయడమే మన క్రైస్తవ జీవితం. ముందుగా వెళ్ళి ప్రైజ్ ది లార్డ్ చెప్పాలి, హృదయంతో మాట్లాడాలి, హ్యాపీనెస్తో నవ్వుతూ మాట్లాడాలి. అమ్మా అంత బాగేనా, ఎంత ప్రేమ కనబెట్టాలి. పైకి ఒక తీరు, లోపల ఒక తీరు మాట్లాడాలి. ఇది క్రైస్తవ జీవితానికి సంబంధించింది కాదు. చూడండి, ఇంకొక మాట అన్నాడు సామెతలు 14 అధ్యాయం నీతి వచనం 14 32వ వచనం అక్క. विपत्ती आली असता दुर्जन चित्त होतो, पण धार्मिक स्मरण समयी उमेद असते. హల్లెలూయా. ఏముంది అక్కడ? 14లో 32 చూడు. అపాయం రాగానే భక్తిహీనుడు నశించును, మరణకాలమందు నీతిమంతునికి ఆశ్రయము కలదు అని ఉంది. హల్లెలూయా. అపాయం రాగానే భక్తిహీనుడు భయపడతాడు. అమ్మా పెన్ను ఇగో. అపాయం రాగానే అవినీతిమంతుడు భయపడతాడు. ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో, ఏ శ్రమలు ఎదురవుతాయో, ఏ బాధలు ఎదురవుతాయో, ఏం హాస్పిటల్లో ఉన్నాం, తిరిగి ఇంటికి వెళ్తామో లేదో. నీతిమంతుడు నశించిపోతాడు. ఎవడు? అవినీతిమంతుడు. భక్తిహీనుడు పైకి భక్తిలా ఉండి లోపల భక్తి లేని వ్యక్తి ఉంటాడు, చూసావా? ఆ వ్యక్తి ఏమవుతాడు? నశించిపోతాడు, గజగజ వణుకుతాడు.
ఎందుకు? రుజువుపరచలేడు కదా, రోజు ప్రార్థనకి వెళ్తలేడు కదా. అపాయం రాగానే ప్రార్థన చేయడానికి ధైర్యం లేదు, శక్తి లేదు ప్రార్థన చేసేంత, బలం లేదు ప్రార్థన చేసేంత, దేవుణ్ణి అడిగేంత రుజువు లేదు. ఎందుకు లేదు తెలుసా? దేవుని సన్నిధానంలోనే ఈయన కరెక్ట్ లేడు కాబట్టి. నిజమా కదా? మా అక్కకి కడుపులో పిండం చనిపోయిందండి. సాయంత్రం 4 గంటలకి ఊడిపడ్డట్టు అయింది. మేము అనుకున్నాం నొప్పులు వస్తున్నాయేమని. మేము దేవలమారు తీసుకెళ్ళాం. దేవలమారులో కుదరదన్నారు. ఐరికి తీసుకొచ్చాం. 12 1 అవుతుంది. అక్కడ ఇక్కడ చూసుకుంటాం. మేము లేట్గా వస్తున్నాం. అప్పటి వరకు ఆ పిండం మంచి ఉప్పుతా ఉంది లోపల. కన్నమడ ఉండి అప్పుడు చూశాడు. చూసి లోపల పాప చనిపోయిందండి. నేను అన్నాను 30,000 రూపాయలు ఇస్తాము, ఆపరేషన్ చేయండి మీరు. 40,000 అంటే ఇస్తాం మేము, కానీ ఆపరేషన్ చేసి పాపని బయటికి తీయండి, మా అక్కని కార్చి కాపాడంటే నో, మా వల్ల కాదు, మేము కార్చి కాపాడమన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్లో ఇటు పోతాం తెలుసా, డాక్టర్ ఉంటాడు. ఆ సందులో కూర్చోండి 2 చేతులు కుట్టుకుంటూ ప్రార్థన చేసానికి ఆశ అయినాయి తెలుసా. చిన్న వయసు నాది అప్పుడు, కానీ దేవుడు అంటే బాగా ప్రేమ. అందరు హాస్పిటల్లో అందరు వచ్చారు, నేను ఎవరిని చూడట్లేదు, మా అక్కని కాపాడుతావా లేదా అని ఇవన్నీ కొట్టుకున్నా. వెంటనే ఆయన వచ్చేసి నన్ను లేపి, నువ్వు ఎందుకు ఇంత ప్రార్థన అల్లరి చేస్తున్నావు, హాస్పిటల్ అంత ఆగం చేస్తున్నావు, మీరు తురంత రండి అని చెప్పేసి అంబులెన్స్ని వాళ్ళే పిలిపించి వాళ్ళే జాయిన్ చేసి తొందరగా తీసుకెళ్ళండి అన్నాడు. గడిచిడలు తీసుకుపోయే వరకు ఇంకా పాపం వదనైంది. అక్కకు ఊపిరి వెళ్తలే, శ్వాస వెళ్తలే, పడుకోవడానికి వశమైతే ఊపిరి వెళ్తలే. మా పాప ఇట్లా అంగోబడి ఉంటే మా పాప మెడకు తువాలు పెట్టి గిట్ల పట్టుకొని ఉండేదన్నమాట అంబులెన్స్. ఎంత భయంకరమైన విషయం తెలుసా. కానీ ఒక్కటి విశ్వాసం ఉంది, దేవుడు తప్పకుండా కాపాడతారు. రుజువు ఉంది. ఎందుకు? అంతకుముందు ప్రార్థించాం, ప్రేమించాం, ఆయన యొక్క సన్నిధానంలో మేము ఉన్నాం, ఆయన ఆలయాన్ని కడిగాను, ఆయన ప్రార్థన గదిని తూడిచాను, డెకరేషన్లు చేసేవాడిని, మంచి మంచి ప్లాన్లు చేసేవాడిని, ప్రార్థనలో అద్భుతమైన ప్లాన్లు చేసేవాడిని నా చిన్న వయసులో. నాకు ఒక్కటే రుజువు ఉంది, దేవుడు కాపాడుతాడు. ఆడికి తీసుకుపోయిన ఇంకొక 20 నిమిషాలకి నార్మల్గా బయటికి తీశారు. హల్లెలూయా. ఎంత దొడ్డయింది, నార్మల్ తీయరు అసలు. డాక్టర్లు ఆశ్చర్యపోయారు. ఎలా భక్తిహీనుడైతే నశించిపోయేవాడు, ఆ రోజు కుప్పకూలిపోయేవాడు, ప్రాణం అల్లాడిపోయేది. కానీ నీతిమంతుడు ఏముంది అక్కడ 32లో మరణకాలం మందు నీతిమంతునికి శ్రమ ఆనందమా, శ్రమ ఏముంది, నీతిమంతునికి ఆశ్రయము కలదు అనుంది. హల్లెలూయా. ఆశ్రయం అంటే నీకు అక్కడ ఒక స్థలము ఉన్నది. రుజువుపరచండి. రుజువుపరుస్తామా అమ్మ? రుజువు ఉందా అమ్మ? ఆపత్తి కాల సమయంలో టక్కమంటే కూర్చొని ప్రార్థన చేసే అంత బలం ఉన్నదా? బలం అంటే అందరికీ చూడ ప్రార్థన చేసేది కాదు. నీ హృదయంలో నీకే దేవుడు మాట్లాడతాడు, నా హృదయంలో నాతోటే దేవుడు మాట్లాడతాడు. ఎవరి హృదయం వాళ్ళకి సపరేట్ ఉంది, సపరేట్గానే మాట్లాడతాడు. నేను చెప్పింది కాదు, అర్థమైందా? హల్లెలూయా. ఎలా మనం జీవించాలి? షడ్రక్ మేషక్ అబేద్నెగో 3 గురించి మీకు తెలుసా? ఎలా విశ్వాసాన్ని కాపాడుకున్నారు మరణకాలమందు. రాజు పిలిచాడు కదా, షడ్రక్ మేషక్ అబేద్నెగోలారా మీరు రండి అన్నాడు. వచ్చి నిలబడ్డారు 3 స్ట్రేట్గా. ఒక మంచి బొమ్మ చేశాడు తెలుసా. ఏం బొమ్మ తెలుసా? ఇప్పుడు పోషమ్మలు అవి ఉంటాయి కదా, సేమ్ అలాంటి ఒక బొమ్మ తయారు చేశాడు. ఈ బొమ్మకు మీరు 3 మొక్కండి అయ్యా. వాళ్ళు ఏమన్నారు? మేము మొక్కం. ఎందుకు మొక్కరు? చూడండి ఒకసారి ఆ వాక్యాన్ని చూడు, అక్కడ ఎంత ఖచ్చితంగా అడిగాడో. దానియేలు 3వ అధ్యాయం 18వ వచనం చదవండి అక్క. మీరు కొంచెం ఫాస్ట్గా తీస్తే అయిపోయినట్టు కంప్లీట్ చేద్దాం. 3వ అధ్యాయం దానియేలు 3లో
3లా 18 చదువు అక్క. మేము చదువుతాం, మీరు వినండి. నేను తన స్నేహితులను బబులోనికి తక్కిన జ్ఞానులతో కూడా నశించిపోకుండానట్లు ఆ కాలము యొక్క వర్త విషయంలో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందితిమై ఉన్నాను, వేడుకొండని వారిని హెచ్చరించాను. చూడండి 3:18 ఒకసారి. హల్లెలూయా హల్లెలూయా. నేను 2లో చదివాను, సారీ 3లో చదువుతున్నా, ఇప్పుడు చదువుతున్నా చూడండి. ఇక్కడ ఏమనుందంటే, రాజా నీ దేవతను మేము పూజింపమనియు నీవు నిలువబెట్టిన చిన్న బంగారు ప్రతిమకు నమస్కారం చేయమనియు తెలుసుకొనుము అన్నారు. మేము మొక్కం. దేశం మొక్కింది తెలుసా? మోదీ సర్కార్ ఇప్పుడు పెడితే మొక్కాల్సిందే. అర్థమైందా అమ్మా? మోదీ సర్కార్ బొమ్మను పెట్టాడు అనుకో, ఇప్పుడు మొక్కాల్సిందే. సేమ్ ఇలాంటి ఒక రాజకీయమే. అప్పుడు ఏమన్నాడు తెలుసా? మేము మొక్కము, మేము మొక్కం. ఎందుకు మొక్కలురా మీరు? ఎందుకు మొక్కరు మీరు? అప్పుడు అన్నారు కదా చూడండి, 16 షడ్రక్ మేషక్ అబేద్నెగో రాజుతో ఇలాగూ చెప్పిరి, నెబుకద్నెజరు ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇయ్యాల్సిన చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న మెడిమి గల్ల అగ్ని గుండంలో నుండి మమ్మల్ని తప్పించుటకు రక్షించుటకు సామర్థ్యుడాయన అని చెప్పాడు. ఎందుకు చెప్పాడో తెలుసా? వాళ్ళు ముగ్గురు దేవుని సన్నిధిలో విశ్వాసులు, రుజువు చేస్తారు. వాళ్ళు దేవుని బలం ఉన్నది, మా దేవుడు మమ్మల్ని కాపాడుతాడన్న భరోసా ఉన్నది. ఏం రాజా, నీకు చెప్పాల్సిన అవసరం లేదు. మా దేవుడు ఈ అగ్నిగుండంలో నువ్వు పడేస్తావు కదా మొక్కకపోతే, దాంట్లోకి వెళ్ళి కాపాడగలిగిన సామర్థ్యుడు మా దేవుడు. నీకు మేము ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు అన్నారు. చెప్పండి, ఇప్పుడు మనం అనగలుగుతామా? హల్లెలూయా. ఎంత అద్భుతంగా మాట్లాడారు. మా దేవుడు మండుచున్న మిలివి గల్ల ఈ అగ్నిగుండంలో మమ్మల్ని తప్పించుటకు రక్షించుటకు ఆయన సామర్థ్యుడండి. మేము రుజువు చేస్తాం, మా విశ్వాసం అలాంటిది అన్నాడు. ఈరోజు మనం ఎలా రుజువు చేయాలి? మనం మందిని చూస్తున్నామండి, సేవకులను చూస్తున్నాం. అర్థమైందా? సేవకురాళ్ళని చూస్తున్నాం. అద్భుతమైన డ్రెస్ వేసుకున్నాడు సేవకుడు, అద్భుతమైన ప్యాషన్లో ఉన్నాడు. నువ్వు ఒకరి భుజం మీద తుపాకీ పెట్టి ఎన్ని రోజులు కొడతావు? పలానా సేవకుడు ఉన్నాడు నాకు ప్రార్థన చేయడానికి, పలానా విశ్వాసి ఉన్నాడు నాకు ప్రార్థన చేయడానికి, సలానా మా అమ్మ ఉంది నా కోసం ప్రార్థన చేస్తే నేను చేయకపోయినా పర్వాలేదు, ఇట్లా అనుకునే వాళ్ళు చాలామంది. ఎన్ని రోజులు నువ్వు ఒకరి భుజం మీద తుపాకీ పెట్టిస్తావు? నిన్ను నీవు కొట్టు నేర్చుకోవా? అందుకే మీకు ముందే చెప్పాను సాక్ష్యంలో అప్పుడు తెలుసా, ఒక వ్యక్తి 3 క్వశ్చన్లు చెప్పాడు. ఏంటి అయ్యి? ప్రార్థన ప్రార్థన ప్రార్థన. హల్లెలూయా. ఈరోజు వీళ్ళు ధైర్యంగా మాట్లాడగలగడానికి శక్తి ఏంటో తెలుసా? ప్రార్థన. రుజువు చేస్తా అన్నాడు తెలుసా? నేను రుజువు చేస్తా అన్నయ్యా. అక్షయ్, ఈరోజు మనం కూడా రుజువు చేయాలి అంటే ఇలాంటి విశ్వాసం ఉండాలి. అయ్యో మనం మందం లేము కదా, చిన్న మందము కదా, ఇంత కష్టపడి ప్రార్థనకి ఎందుకు వెళ్ళాలి? ఈరోజు ఇంత పని చేసేవాడిని కదా, పొలం పనిలో ఇంత పని ఒడ్డెక్కుతుంది కదా, ఈరోజు ఖాళీగా ఉండడంలో నాకు ఎంతో పని మునిగిపోతుంది కదా, ప్రార్థనకి వెళ్ళడంలో నేను ఏం నేర్చుకోవడం లేదు కదా, అక్కడ నాకు వచ్చేది రూపాయి లేదు, నాది 5-10 పోతుంది కదా అని నీ హృదయంలో అనుకుంటే నువ్వు నిజమైన విశ్వాసురాలు కాదు. కానీ ప్రేమతో ఈ మందిరంలో కూర్చుంటే ఈ చిన్న వాక్యాన్ని నువ్వు విన్నందుకు ధన్యురాలు. దేవుని గ్రంథంలో నీ పేరు రాయబడ్డా. నువ్వు చనిపోయిన రోజు, నిలబెట్టిన రోజు, ఈ రోజు వాక్యము, ఈ రోజు మాట, ఈ రోజు నువ్వు మార్చుకున్న తీరు కూడా ఆయన బోధించగలిగిన సామర్థ్యుడు. ఇది సత్యం. దేవుణ్ణి నమ్ముకున్నామంటే నమ్ముకున్నామా అమ్మ? దేవుని గురించి తెలుసు అంటే తెలుసా? దేవుని గురించి మొత్తం తెలుసా?
నాకైతే తెలియదు. ఈరోజు యేసు ప్రభు సన్నిధిలో ఎలా జీవిస్తున్నాం మనం? ప్రార్థనకు రావడంతో నువ్వు అనుకుంటున్నావు ప్రార్థనకు వస్తే ఈరోజు 400 200 లాస్ అని. కానీ దేవుడు ఏమనుకుంటున్నాడు తెలుసా? అమ్మా, నువ్వు డ్యూటీ వదిలి రాగానే ఈ 400 కన్నా ఆనందాన్ని నేను ఇస్తాను. ఇక్కడ పరలోక రాజ్యంలో ఈరోజు నువ్వు చేసిన టైం ఎంతైతే యేసు ప్రభు కేటాయించావో ఆ టైం ప్రకారంగా నీ జీతం ఉంది అక్కడ. ఇక్కడ సంపాదిస్తే తుప్పు పట్టిపోతాదట, ఇక్కడ సంపాదించిన లోటు చినిగిపోతాదట, ఇక్కడ సంపాదించింది పురుగులు తింటాయట. కానీ పరలోక రాజ్యంలో సంపాదించుకుంటే దాన్ని తినగలిగిన మనిషి లేడట. ఇప్పుడు నీకు సంపాదన అక్కడ జమ కావాలి, ఇక్కడ జమ అవ్వాల్సిన అవసరం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం మరణం వరకు విశ్వాసాన్ని కాపాడుకుంటూ వెళ్ళాలి. విశ్వాసంలో ప్రార్థన చేయాలి, ప్రతిరోజు ప్రార్థన చేయాలి. ప్రార్థన కొరకు ముందుండాలి. దేవుడు నీ ముందు ఉంటాడు. నువ్వు డబ్బు ఎంబడి పడ్డావు అనుకో, నీ ఎంబడి డబ్బు రాను పోను ఆ డబ్బు లేకుండా అయిపోతుంది. కానీ దేవుని ఎంబడి నువ్వు నీ ఎంబడి డబ్బు వస్తుంది అన్నాడు. హల్లెలూయా. నువ్వెవరెంబడి పోవాలి? నీ ఎంబడి ఏమొస్తుంది? ఆనందం వస్తుంది, సంతోషం వస్తుంది. 4 లక్షలు ఇంట్లో ఉన్నాయి, డాక్టర్ బ్రతకడు అన్నాడు. ఏం చేస్తావమ్మా? 4 లక్షలు నీ పైన ఆడికెళ్ళి పేర్చుకున్నా కూడా బ్రతకాలి. కానీ దేవునిలో నిజాయితీగా ఉన్నావనే ఒక్క ఆనందం ఉంటే, డ్యూటీలో నిజంగా గొప్పగా ఉంటే నీ పైన ఉన్న వాడితో మాట్లాడవా? అమ్మా, మీరు చేస్తున్నారు, కైకిలు వెళ్తుంటారు కదా, మీరు క్రమ పద్ధతిగా పనిచేస్తే మీ ఓనర్తో మాట్లాడగలరా? ఎందుకు మాట్లాడతారు? మేము చేసాం కదా, మాకు 10 రూపాయలు ఎందుకు తక్కువ ఇస్తాం? ప్రార్థన సురువు కాగానే, కైకిలి సురువు కాగానే మొదలు పెట్టావు, సాయంత్రం వరకు కోసావు. కైకిలి బరాబర్ ఉంటుందా, తక్కువ ఉంటుందా? మధ్యాహ్నం పోయి కోస్తే ప్రార్థన కూడా అంతే. సురువు ప్రార్థనలు ఉంటేనే లాస్ట్ వరకు నీకు కైకిలి. మధ్యలో వచ్చి కోస్తే నీకు కైకిలి మొత్తం కావాలంటే ఎవరిస్తారమ్మా? ఎవరు. ఇది కూడా అంతే. కంపల్సరీ ప్రార్థన 9 గంటలకు వచ్చాడు, 2 గంటలు కూర్చున్నాను ఇక్కడ. దయచేసి మీకు ప్రతి వారం కూడా చెప్తున్నా, మీరు పని కొరకు ఆలోచన చేయొద్దు, దేవుని కొరకు ఆలోచన చేయండి, ఆయన ముందుకు తీసుకెళ్తాడు. హల్లెలూయా. విశ్వాసంలో మీరు జీవించడానికి ప్రయత్నం చేయండి. డబ్బు కొరకు, ధనం కొరకు ప్రార్థన మర్చిపోవద్దు, వాక్యం విడవద్దు. కంపల్సరీ ప్రార్థనలో ఉండడానికి ప్రయత్నం చేయి. డబ్బుల కోసం, డబ్బులు వస్తాయి, అవి ఏడికి పోవు. వెళ్ళాలి, పరిగెట్టాలి, ప్రయత్నం చేయాలి. ఈరోజు ఆలోచనలు మానేయండి. ఈరోజు నా రోజు కాదనుకోండి. హల్లెలూయా. ఈరోజు మా రోజు, ఈరోజు ఎవరి రోజు? ఎమర్జెన్సీ ఉంటేనే మన రోజు. ఆ రోజు దేవుణ్ణి అడిగి తీసుకోవాలి ఈరోజు. హల్లెలూయా. చిన్న గొప్ప వాక్యం దేవుడు ఆశీర్వాదం దీవించును గాక.